నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్కి స్వాగతం. ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 1వ అధ్యాయం. ప్రయాగయందలి మునీంద్రులు శీఘ్రముగా పాపములను నశింపచేయు సాధనలను గూర్చి సూత మహర్షిని ప్రశ్నించుట. ఆద్యంత మంగళమజాత సమానభావమార్యం తమీశమజరామరమాత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరంబికేశం. అనగా ఆద్యంతముయందు మధ్యమునందు కూడా నిత్య మంగళమయుడు, తనకు తానే సాటి అయినవాడు, అతులనీయుడు, ఆత్మస్వరూపము, ప్రకాశింపచేయు దైవము, 5 ముఖములు కలవాడు, లీలగా అనాయాసముగా జగత్తు యొక్క సృజనము, పాలనము, సంహారము, అనుగ్రహము, తిరోభావము అను 5 ప్రబల కర్మలను చేయుచుండెడివాడు, సర్వశ్రేష్ఠుడు, అజరామరుడు, పరమేశ్వరుడు, అంబికాపతి, భగవంతుడగు శంకరుని నేను మనస్సులోనే ధ్యానించెదను. వ్యాసమహర్షి ఇట్లు నుడివెను. ప్రయాగ క్షేత్రము గొప్ప ధర్మములకు నిలయమైనది. గంగా యమునల సంగమముతో సుశోభిల్లుచున్నది. పుణ్యములకు అలవాలము, బ్రహ్మలోకమును చేరుటకు మార్గము. ఇట్టి దివ్య ప్రదేశమున సత్యవ్రతమునందు తత్పరులైన మహాతేజస్సంపన్నులైన మహానుభావులు, మహాత్ములైన మునుల చేత ఒక విశాలమైన జ్ఞానయజ్ఞము ఏర్పాటు చేయబడినది. ఆ జ్ఞానయజ్ఞము యొక్క సమాచారమును విని పౌరాణిక శిరోమణి వ్యాసమహర్షి శిష్యుడు మహర్షి అయిన సూతుడు అచటికి మునీంద్రులను దర్శించుటకు ప్రయాగ క్షేత్రమును చేరెను. సూతుని ఆగమనమును విని మునీశ్వరులందరూ ఆనందభరితులైరి. మిక్కిలి ప్రసన్న చిత్తులై వారికి స్వాగతము పలికి సత్కరించిరి. తదనంతరము ప్రసన్నులైన ఆ మహాత్ములు ఆయనను విధి విధానముగా పూజించి వినయముతో చేతులు జోడించి ఇట్లు పలికిరి. రోమహర్షణ, నీవు సర్వజ్ఞుడవు, గొప్ప విద్వాంసుడవు, మిగుల భాగ్యశాలివి. నీవు నీ ఆనందము కొరకే వ్యాసమహర్షి నుండి పురాణ విద్యను సంపూర్ణముగా పొందితివి. రత్నాకరమైన సముద్రము సారభూతమైన రత్నాగారమైనట్లు నీవు ఆశ్చర్యకరమైన కథల భాండాగారము. 3 లోకములందు భూత భవిష్యత్ వర్తమానములను మరియు ఇంకేదైనను వస్తువు ఉండినచో అది నీకు తెలియనిది కాదు. మా భాగ్యవశమున నీవు ఈ యజ్ఞమును తిలకించుటకు ఇచ్చటకు విచ్చేసితివి. ఈ నెపము చేత మాకు శ్రేయస్సును చేకూర్చుచున్నావు. నీ రాక నిరర్ధకము కాదు కదా. ఇంతకు ముందు కూడా నీతో మేము శుభాశుభ తత్వవర్ణన పూర్తిగా విని ఉన్నాము. కానీ దాని వలన తృప్తి కలుగలేదు. దానిని వినవలయునన్న కుతూహలము మాటిమాటికి మాలో పెరుగుచున్నది. ధీశాలి అయిన సూతమహర్షి, మీ నుండి మేమిప్పుడు ఒకే విషయమును వినవలయును. గోపనీయమైనప్పటికీ ఆ విషయమును వర్ణించి మమ్ములను ఆగ్రహింపుడు. భయంకరమైన కలియుగమున మానవులు పుణ్యకర్మలకు దూరమగుదురు, దురాచారములలో చిక్కుకుపోవుదురు. సత్యము పలుకుటకు ఎవ్వరునూ ఇష్టపడరు. ఇతరులను నిందించుటలో ఆసక్తి కలిగి ఉందురు. ఇతరుల ధనమును అపహరింపగోరుదురు.
వారి మనస్సు పరస్త్రీలయందు ఆసక్తమగును. ప్రాణులను వారు హింసించుచుందురు. తమ శరీరములనే ఆత్మగా భావించెదరు. మూర్ఖులు, నాస్తికులు, పశుబుద్ధి కలిగిన వారుగా ఉందురు. తల్లిదండ్రులను ద్వేషించుతురు. బ్రాహ్మణులు లోభమను మొసలికి ఆహారమగుదురు. వేదములను అమ్ముకొని జీవించెదరు. విద్యాభ్యాసము ధనార్జన కొరకే అని విశ్వసించెదరు. మదముచే మోహితులగుచుందురు. తమ తమ కులధర్మములను విడనాడుదురు. ఇతరులను మోసగించెదరు. కాలోచిత సంధ్యోపాసనలకు దూరమయ్యెదరు. బ్రహ్మజ్ఞాన శూన్యులగుదురు. క్షత్రియులందరూ వారి వారి ధర్మములను పరిత్యజించెదరు. చెడు సాంగత్యము కలిగి పాపులయు వ్యభిచారులగుదురు. వారిలో శౌర్యము లోపించును. కుత్సితమైన చోరకర్మలతో జీవితమును గడుపుచు శూద్రుల వలె వ్యవహరించెదరు. కామమునకు బానిసలుగా వారి చిత్తములు రూపొందును. వైశ్యులు సంస్కారహీనులగుదురు. తమ తమ ధర్మములను విడిచిపెట్టెదరు. చెడు మార్గములను అవలంబించెదరు. ధనోపార్జన పరాయణులైన కొలతలందు తూకములు యందు కుత్సిత ప్రవృత్తిని ప్రదర్శించెదరు. శూద్రులు బ్రాహ్మణుల ఆచారములందు ఆసక్తి కలిగి ఉందురు. వారి ఆకృతులు కూడా ఉజ్వలమై ఉండును. తమ కర్మధర్మములను వదిలిపెట్టి ప్రకాశించడి వేషభూషణములతో అలంకరించుకొని వ్యర్థముగా తిరుగుచుందురు. వారు స్వాభావికముగానే తమ ధర్మమును పరిత్యజించెదరు. వారి ఆలోచనలు ధర్మమునకు ప్రతికూలముగా ఉండును. కుటిలతను కలిగి బ్రాహ్మణులను నిందించెదరు. ధనవంతులైనచో చెడు కార్యములందు లగ్నమై ఉందురు. విద్వాంసులైనచో వాద వివాదములు చేయుచుందురు. తమకు తాము ఉన్నత కులము వారిమని తలంచెదరు. 4 వర్ణముల వారితో వైవాహిక సంబంధములను ఏర్పరచుకొందురు. తమ సంపర్కము చేత సకల వర్ణములను భ్రష్టు పట్టించెదరు. వారు తమ అధికార హద్దులను దాటి బ్రాహ్మణోచిత కర్మలను అనుష్ఠానమనురించెదరు. కలియుగము నందలి స్త్రీలు సదాచార భ్రష్టులగుదురు. భర్తలను అవమానింతురు. అత్తమామలకు ద్రోహమును తలపెట్టి ఎదిరించెదరు. వారెవ్వరికిని భయపడరు. కలుషితమైన ఆహారమును భుజించెదరు. అసహ్యకరమైన పాపభావముల యందు ఆసక్తులగుదురు. వారి శీల స్వభావములు చెడుగా ఉండును. పతి సేవయందు ఎల్లప్పుడూ విముఖులై ఉందురు. సూత మహర్షి ఇట్లు వారి బుద్ధి నశించి ఉండును. వారు తమ తమ ధర్మములను త్యజించి యుందురు. అట్టివారికి ఇహపరలోకములందు ఉత్తమ గతులు లభించవు. ఈ ఆలోచన వలన మా మనస్సు వికలము చెందుచున్నది. పరోపకారమునకు సమానమైన ధర్మమేదియును లేదు. మీరు సమస్త సిద్ధాంతములను ఎరిగినవారు. ఈ సకల పాపములను నశింపజేయు చిన్న ఉపాయం ఏదైనను దయచేసి తెలుపుడు. వ్యాసుడిట్లు చెప్పెను. భవితాత్ములైన మునీంద్రుల మాటలను విని సూతుడు తన మనస్సులో శంకరుని స్మరించి వారితో ఇట్లు పలికెను. 1వ అధ్యాయం సమాప్తం.